వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2 ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ స్టూడెంట్స్ ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ చదివి పెట్టుకోండి. మీకు ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ఈజీగా అవుతుంది. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఓఎంఆర్ సమాధాన పత్ర నకలు కాపీ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ యొక్క ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుందనేది ఉంటుంది. దాని కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ రీడ్ చేసి మీరు ఏం రాయాలి అనేది పైకి వెళ్ళి ఇట్లా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ది ఏముంది, దయచేసి మీ వ్యక్తిగత వివరాలు సరిచూసుకోండి అనగా రిజిస్ట్రేషన్ నెంబర్, పేరు మొదలగునవి మీ యొక్క ఓఎంఆర్ పత్రం సైడ్ 1లో ముద్రించబడినవి నిర్ధారించిన తర్వాత మార్కింగ్ మొదలు పెట్టండి. ఒకవేళ ఓఎంఆర్ షీట్లో వివరాలు మీ యొక్క వ్యక్తిగత వివరాలతో సరిపోని ఎడల ఇన్విజిలేటర్ని సంప్రదించి మీ యొక్క ఓఎంఆర్ షీట్ పొందండి. ప్రశ్నపత్రం అందిన వెంటనే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ రాయండి. చూడండి, మీ యొక్క నేము అవి చూసుకోమన్నాడు. ఒకవేళ రాంగ్ ఉంటే మళ్ళీ ఇన్విజిలేటర్ చెప్పండి, మీకు సరైనది ఇస్తారు. క్వశ్చన్ పేపర్ రాగానే దాని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ రాయమని చెప్తున్నారు. ఈ విధంగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని పెట్టుకోండి. చూసుకొని పైన ఏ విధంగా నింపాలో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 1 ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ పేపర్ 1 సూచనలు అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే పేపర్ 1 రాసేటప్పుడు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకు షేర్ చేయడం జరిగింది. వీటన్నిటిని చదువుకోండి. ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏమేమి తీసుకుపోవాలి, ఏమేమి తీసుకుపోవద్దు, ప్రతి ఒక్కటి ఇందులో ఉంది కనుక మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా పేపర్ 2 కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో ఈ వీడియో ద్వారా మీకు ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది, పేపర్ 1 ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, పేపర్ 2 ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను షేర్ చేయడం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. నేను డౌన్లోడ్ ప్రతి ఒక్కటి చదివితే వీడియో పెద్దగా అవుతుంది అని చెప్పి నేను ఇంతే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. వీడియోని మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.